మిసైళ్ల మోతలు, సైరన్ కూతలు, ఇజ్రాయెల్లో ఎప్పుడు లేని టెన్షన్. మిసైళ్ల వర్షం కురిపిస్తోంది ఇరాన్. దీంతో ఏ బాంబు ఎటువైపు నుంచి వస్తుందో సైరన్ మోగిన వెంటనే బంకర్లోకి పరుగులు తీస్తున్నారు. దాదాపు 30 రోజులుగా జనమంతా కూడా బంకర్లలోనే గడుపుతున్నారు. పెళ్ళిళ్ళు, బర్త్డేలు, ఇతర వేడుకలన్నీ అక్కడే. సైరన్ మోగిన 15 నుంచి 90 సెకండ్లలోపు బంకర్లలోకి వెళ్లాల్సిందే. ఇజ్రాయెల్లోని ప్రతి పౌరుడి ఫోన్లో రెడ్ అలర్ట్ యాప్. ఇందులో మిసైళ్ల రాకపై ముందే వార్నింగ్ ఉంటుంది. ఇది ప్రస్తుతం సగటి ఇజ్రాయెల్ వాసుల లైఫ్ స్టైల్గా మారిపోయిన పరిస్థితి. యుద్ధం వాతావరణంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ వాసులు ఎదుర్కొంటున్న పరిస్థితికి సంబంధించినటువంటి తాజా దృశ్యాలవి ఒక్కసారి మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ పౌరులు యుద్ధ నేపథ్యంలో ఏ రకంగా బంకర్లలో సేఫ్గా తలదాచుకుంటున్నారో ఈ దృశ్యాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ బంకర్లలో, నేలమాలిగల్లో వాళ్ళు తలదాచుకోవడమే కాదు, మొత్తం ప్రస్తుతం అక్కడే కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉన్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి ప్రస్తుతం ఇజ్రాయెల్ వాసులు బంకర్లలో తలదాచుకుంటున్న లైఫ్ స్టైల్ సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర ఒత్తిడికి వేదనకు కూడా కొంతమంది గురవుతున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల కారణంగా చాలామంది పౌరులు నెల రోజులుగా బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చాలామందికి తిండి పడక అన్నీ అక్కడే. ఎందుకంటే బంకర్ల నుంచి బయటకు వచ్చిన మరికొందరు సైరన్లు మోగగానే తిరిగి షెల్టర్లోకి పరుగులు తీయడం. ఇక పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇతర వేడుకలు కూడా బంకర్లోనే జరుపుకోవాల్సిన పరిస్థితి. ఈ కాంక్రీట్ నిర్మాణాలు వారి ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న సామాజికంగా, మానసికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనేది మనకు ఖచ్చితంగా కాదని లేని వాస్తవం. ఒకసారి బంకర్లలో ఇజ్రాయెల్ వాసుల లైఫ్ స్టైల్ మనం కూడా వాళ్ళ మాటలు, అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దాలు, వాళ్ళ పాటలు, లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు, బర్త్డేలు, అక్కడ ఉన్నటువంటి హ్యాపెనింగ్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ బంకర్స్. ఒకసారి చూద్దామా? బంకర్లోనే సగటు ఇజ్రాయేలీల జీవన విధానం ఇప్పుడు మనం ఒక్కసారి మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. అన్ని బంకర్లోనే, అంతా బంకర్లోనే. ఎందుకంటే యుద్ధం నుంచి ప్రస్తుతం ప్రాణాలు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకొని క్షేమంగా ఉంటేనే తర్వాత మళ్ళీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతారు. లేదంటే బయట తిరిగితే మాత్రం ఎక్కడి నుంచి ఏ మిసైల్ లేదా ఏ డ్రోన్ వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ఇది ప్రస్తుతం వాళ్ళ లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి దృశ్యాలు. బంకర్కు ఇజ్రాయేలీలు ప్రస్తుతం మమద్ అని పిలుస్తారట. సో ఇప్పుడున్నటువంటి
ఈ దేశంలో 1992 తర్వాత నిర్మించిన ప్రతి ఇంట్లో కూడా మమద్ అనే ఒక సురక్షిత గది ఉండడం తప్పనిసరి. ఇది సాధారణ గదిలాగే కనిపిస్తుంది, కానీ దీని గోడలను కాంక్రీట్తో నిర్మిస్తారు. కిటికీలు తలుపులను ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణ సమయంలో దీన్ని పడక గదిగానో ఆఫీస్ గదిగానో వినియోగిస్తారు. యుద్ధ సమయాల్లో ఇది బాంబు షెల్టర్గా మారుతుంది. ప్రభుత్వం కూడా ఎక్కువ మంది ప్రజలు ఉండేందుకు వీలుగా సామూహిక బంకర్లను దేశవ్యాప్తంగా నిర్మించింది. రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి కూడా తక్షణం బంకర్లోకి దూరేందుకు వీలుగా ఎక్కడ పడితే అక్కడ బంకర్ల నిర్మాణం చేపట్టారు. సొంతంగా సురక్షిత గదులు లేని వారు ప్రభుత్వ బంకర్లో, మెట్రో స్టేషన్లో ఆశ్రయం పొందొచ్చు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు, సామూహిక బంకర్లో కార్లతో సహా ఏ రకంగా దూరిపోయారు. ఒక్క సైరన్ వస్తే చాలు, 15 నుంచి జస్ట్ ఒక 30 సెకండ్ల లోపు, అంత టైం కూడా ఉండదు, 15 సెకండ్ల లోపే. మనకు ఒకసారి యునైటెడ్ నేషన్స్ వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు ఇజ్రాయెల్ ఎన్వాయ్ అక్కడ చూపించాడు. ఒక యాప్ ఉంటుంది, ఒక రెడ్ అలర్ట్ యాప్ ఉంటుంది. ఎక్కడి నుంచి మిసైల్ వస్తుందని తెలియగానే ఆ యాప్లో ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది అలర్ట్ అనేది. వెంటనే సైరన్లు మోగుతాయి దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో. ఎక్కడున్నా సరే, రోడ్డు మీద ఉన్నా సరే, ఏ సందులో ఉన్నా, ఏ రోడ్డు మీద ఉన్నా, వెంటనే అక్కడ ఒక బంకర్ అందుబాటులో ఉంటుంది. వితిన్ సెకండ్స్లో బంకర్లోకి చొరబడాల్సిందే. అది పరిస్థితి. అంత అప్రమత్తంగా అక్కడి ప్రభుత్వం ఉంది. సామూహిక బంకర్లు నిర్మించారు. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి గల్లీలో, ప్రతి చోట, ప్రతి రోడ్డు కింద బంకర్లు ఉంటాయి. ప్రతి ఇంటికి బంకర్లు ఉంటాయి. ఒకవేళ ఇది 1992, ఇందాక నేను మీకు చెప్పాను కదా, 1992 నుంచి కూడా అలా కట్టుకుంటున్నారు. దాని తర్వాత కూడా ప్రభుత్వం లేని వాళ్ళకి సామూహిక బంకర్లు పెట్టారు. అదిగో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. అక్కడే ఆడుతూ పాడుతూ కార్లు కూడా అంది అక్కడికే లోపలికి వచ్చాయి. అంటే ఆడుతూ పాడుతూ అంటే సంతోషంగా లేరు వాళ్ళు. ఇది ఒక రకమైనటువంటి డిఫరెంట్ సినారియో వాళ్ళకి. అంటే తప్పని పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి దేశం యుద్ధంలో ఉంది, దేశానికి సహకరించాలి. ఆ క్రమశిక్షణ అవసరం పౌరులకు. నిజంగా చెప్పాలంటే జ్యూస్ వీళ్ళంతా యూదులు ఎంత పకడ్బందీగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత కలిసికట్టుగా ఉంటారనేది మనకి ఇది ప్రూవ్ చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలో కూడా ఈ యూదు దేశమైనటువంటి ఇజ్రాయెల్ దాదాపు అన్ని దేశాల్లో ఓడించింది. చుట్టుపక్కల అరబ్ దేశాలు వీళ్ళు ఇక్కడికి ఈ ప్రాంతానికి ఇజ్రాయెల్ను వలస వచ్చి 100 సంవత్సరాల క్రితం వచ్చి ఏర్పాటు చేసుకొని వలస వచ్చిన తర్వాత ఆ దేశాన్ని ఎప్పుడైతే వీళ్ళు బిల్డ్ చేసుకున్నారో దాని తర్వాత చాలా దేశాలు వీళ్ళ మీదకి దండయాత్రకు వచ్చాయి, కానీ అందరినీ ఓడించారు. ఇప్పటివరకు ఎక్కడా ఓటమి లేదు ఇజ్రాయెల్కి. సో ఇది పరిస్థితి. అంటే ఎంత కలిసికట్టుగా ఉంటారనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనం గెలుపోవటంలో అనేది ఎవరు నిర్ణయించలేని పరిస్థితి, ఎవరి వైపు మాట్లాడడం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చరిత్ర గురించి చెప్తున్నాను, వాళ్ళకు ఉన్నటువంటి హిస్టరీ ఏదైతే అది ఉందో చెప్తున్నాను. సో ఇది వాళ్ళు ఎంత కలిసికట్టుగా ఉంటున్నారు, ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా, అంటే ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ బంకర్లో ఏ రకంగా తలదాచుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ దృశ్యాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఇక సైరన్ మోగిన తర్వాత సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ప్రజలకు ఉండే సమయం చాలా తక్కువ. 15 నుంచి దాదాపు 60 లేదా 90 సెకండ్లు, అంటే 1 నిమిషం లోపు వెళ్ళాలి. అందుకే అక్కడ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. స్నానం చేస్తున్నా సరే, నిద్రపోతున్నా సరే, సైరన్ వినపడగానే సెకండ్ల వ్యవధిలో బంకర్లోకి పరుగులు తీయాల్సిందే. ఇది పరిస్థితి. సో ప్రజలు తమ బంకర్లో ఎప్పుడో ఒక అత్యవసర కిట్ సిద్ధంగా ఉంచుకుంటారు. కనీసం 3 రోజులు సరిపడా నీళ్లు ఉంటాయి, నిల్వ ఉండే ఆహారం ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, మందులు ఉంటాయి, పవర్ బ్యాంకులు ఉంటాయి, రేడియో, టార్చ్ లైట్, పిల్లల కోసం ఆట బొమ్మలు, పుస్తకాలు, ఇట్లా అన్నీ ఉంటాయి. సామూహిక బంకర్లో ఇంకా ఎక్కువ సదుపాయాలు ఉంటాయి, అంటే గవర్నమెంట్ కల్పించే దాంట్లో. ప్రతి ఇజ్రాయేలీ పౌరుడికి ఫోన్లో రెడ్ అలర్ట్ అనే యాప్ ఉంటుంది. క్షిపణి రాకను ఇది ముందే హెచ్చరిస్తుంది. ఇలాగే బంకర్లో వైఫై సౌకర్యం కూడా ఉంటుంది, తద్వారా బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మరి అక్కడ మీకు కొన్ని దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఏదో డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సంబరంగా ఉన్నారనుకుంటున్నారు కదా. సో దానికి సంబంధించిన దృశ్యాలు మీకు కొన్ని చెప్తాను. అంటే ఇక్కడ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు దాటికి ఇజ్రాయిల్ పట్టణాల్లో సైరన్ల మూత మోగుతున్న నేపథ్యంలో రోజుకు ఎన్ని మోగుతున్నాయో కూడా లెక్క పెట్టలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు వాళ్ళకు వేడుకలు కూడా బంకర్లు జరుపుకుంటున్నారు. ఈ నెల 3న ఓ జంట పెద్ద మాల్లోని అండర్ గ్రౌండ్ పార్కింగ్లో వివాహం చేసుకున్నారు. అక్కడ ప్రాణాలు కాపాడడం కూడా వచ్చిన అపరిచితులే వాళ్ళంతా వాళ్ళకు అతిథులుగా మారి కొత్త జంటను ఆశీర్వదించారు. సో అది పరిస్థితి. ఇక బంకర్లో యువత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ఒక రకంగా. అందుకే వారి కోసం ఇటీవల ఓ డేటింగ్ యాప్ కూడా ప్రారంభమైంది.
బంకర్ ప్రవేశద్వారం దగ్గర క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే లోపల ఆశ్రయం పొందుతున్న వారిలో సింగిల్స్ ఎవరో ఇది చూపిస్తోంది. భయానక యుద్ధ వాతావరణంలో ఇది ఒత్తిడిని తగ్గించే ఉపకరణలా పనిచేస్తుందంటూ అధికారులు అంటున్నారు. కొన్ని చోట్ల యువత బంకర్లకు చిన్నపాటి డిస్కోలుగా మార్చేస్తున్నారు. యుద్ధం కారణంగా ఫంక్షన్ హాల్ మూతపడ్డాయి కాబట్టి అయినా కార్యక్రమ తేదీలు వాయిదా వేయకూడదని చాలామంది బంకర్లోనే వేడుకలు జరుపుకుంటున్నారు. అదిగో చూడండి ఎలా వేడుకలు జరుపుకుంటున్నారో, చిన్నపాటి డిస్కోల్లాగా లేదా సరదాగా. ఎక్కడ అంటే లైఫ్ స్టైల్ని డిప్రెషన్ గురి కానివ్వకుండా, ఎక్కడ మానసిక ఒత్తిడి గురి కానివ్వకుండా ఆడుతూ పాడుతూ అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక ప్రభుత్వం కల్పించిన బంకర్లో అయితే ఇంకా అన్నీ ఉంటాయి. మామూలుగా ఇళ్లలో ఉన్న వాళ్ళకి మందులు, తిండి, పిల్లలకు ఆట బొమ్మలు, పుస్తకాలు అన్నీ ఇందాక చెప్పినట్టుగా ఇక ప్రభుత్వం కల్పించిన దాంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. చూడండి పెద్ద పెద్ద బంకర్లు షాపింగ్ మాల్ మాదిరిగా ఉన్నాయి. సో ఆ రకంగా అందులో కార్లతో సహా వెళ్ళిపోతున్నారు. సో ఇది అక్కడి ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉంది, ప్రజలు కూడా ఎంత క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరిస్తున్నారనేది. అంటే యుద్ధం అనేది నిజంగా చాలా భయంకరమైన స్థితి. ఒక దేశం యుద్ధంలోకి వెళ్ళిపోయిందంటే అది ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. నిజంగా అంతకు మించిన సంక్షోభం ఇంకేదైనా ఉంటుందా ఎవరికైనా, ఏ ప్రజలకైనా? మనం అక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ బార్డర్లో యుద్ధం జరుగుతుంటేనే అందరం ఎంతో ఆందోళనగా, భయంగా మన దేశం కోసం బాధపడుతూ ఆలోచిస్తూ అందరం టెన్షన్తో ఉంటాం. అలాంటిది ఆ దేశం మొత్తం యుద్ధంలో మినిపోయినప్పుడు ఆ సంక్షోభంలో మరి ఆ మాత్రం ప్రజలు సహకరించకపోతే అక్కడ ప్రజలకు కూడా వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించాలి కాబట్టి కల్పించారు. సో ఆ రకంగా ప్రస్తుతం బంకర్ బతుకులు ఉన్నాయి ఇజ్రాయిల్లో. యుద్ధం కొనసాగిన రోజులు మాత్రం మరి ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానం బంకర్లోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కొద్ది రోజుల పాటు ఇది ఇలాగే కంటిన్యూ అవకాశం ఉంది. యుద్ధం ముగిస్తే కానీ వీళ్ళంతా బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఛాన్స్ కనిపిస్తుంది.